శిల్పి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బ్రహ్మస్థానం గురించి తెలుసుకున్నాం. బ్రహ్మస్థానం అంటున్నారు. చాలా ఛానల్స్ కూడా బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలి అంటారు. నిజానికి బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలా చేయకూడదా అంటే మీకు డౌట్ రావచ్చండి. ఇప్పుడు చాలామంది హౌసెస్ చూస్తుంటాం. ఈ జనరేషన్లో ఎవరు బ్రహ్మస్థానం ఓపెన్ చేయరు, కానీ వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు ఒక రేంజ్లో ఉంటారు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పంచభూతాలు అనేది మానవుడిని శాసిస్తాయి. ఇది 9/9 గ్రిడ్ అనుకోండి. ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇది మన వాస్తు పురుష మండలి మాత్రమే, ఇంకా ఎక్స్టెన్షన్స్ అవన్నీ చెప్పలేదు. ఎందుకంటే మన పంచభూతాలు అనేది వాస్తు పురుష మండలి లోపలే మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇది ఈస్ట్ అయినప్పుడు ఇది ఈశాన్యం అండి. ఇది ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అంటే ఈశాన్యంలో వాటర్ ఎలిమెంటు, ఆగ్నేయంలో అగ్నికి సంబంధించిన తత్వం, నైరుతిలో భూమి తత్వం, వాయువులో వాయుతత్వం. మరి ఆకాశతత్వం ఎక్కడ ఉంటుందంటే ఈ మధ్యలో ఉండే భాగమే ఆకాశతత్వం. ఆకాశతత్వం వస్తే దాన్ని ఓపెన్ చేయండి, మనం ఆకాశానికి అంటే పంచభూతాలను యాక్టివేట్ చేసినట్టు కరెక్టే అండి. ఓపెన్ చేస్తే మంచిదే. ఇది ఎటువంటి సందర్భాల్లో ఓపెన్ చేయాలంటే, ఒక పెద్ద గృహాలు ఉంటాయండి. అంటే పూర్వకాలంలో మన రాజులు కావచ్చు, బాగుండేవాళ్ళు, పెద్ద గృహాలు. వాళ్ళు ఏంటంటే ఒక హౌసే 100x100 ఉండొచ్చు వాస్తు పురుష మండలి. అంత పెద్ద గృహాలకి లోపల లైటింగ్ అనేది చాలా తక్కువ, ఆక్సిజన్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అటువంటి వారు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడుండే ఈ ముందైతే కుటుంబ వ్యవస్థ కూడా పెద్దదండి, ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడైతే కుటుంబ వ్యవస్థ అంతా చిన్నభిన్నం అయిపోయింది. ఇప్పుడు ఒక 30x30 అనుకోండి హౌస్. ఆ 30x30లో 10x10 ఇస్తుంది బ్రహ్మస్థానం. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఈ ఇంట్లో మీరు ఉండగలుగుతారా? ఈ ఇంట్లోకి వచ్చారు కదా సరే, మీరు బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఏడ ఉండలేరు. కాబట్టి చిన్న గృహాలకి అవసరం లేదు. ఒకవేళ పెట్టుకోవాలంటే దాంతో కూడా చిన్నది పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు 3-4 ఫ్లోర్లు వేస్తారు, అవసరం లేదు. ఆకాశతత్వం సంబంధించిన మధ్యలో బ్రహ్మస్థానాన్ని డిస్టర్బ్ చేయకండి. ఇక్కడ ఎటువంటి గోడలు కట్టకండి. ఇక్కడ ఎటువంటి గోడలు కట్టకూడదు, ఇలాగాని. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఇలా గోడలు కట్టకూడదు. ప్రతి ఒక్క పంచభూతాలని, కార్నర్లో ఉండే పంచభూతాలని కాపాడుకోవాలి మనం. అదేవిధంగా బ్రహ్మస్థానాన్ని కూడా కాపాడుకోండి చాలు. బ్రహ్మస్థానాన్ని డిస్టర్బ్ చేయకుండా అంటే చాలు. అంతేగాని బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలనే కండిషన్ అయితే లేదండి. ఇప్పుడుండే చిన్న గృహాలకి. మీరు పెద్ద గృహాలు కట్టుకునేటంటే ఓపెన్ చేసుకోండి. చిన్న గృహాలకైతే ఓపెన్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఒక చిన్న గ్లాస్ పెట్టి కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే అదిగా లేదు. ఒక 4 ఫ్లోర్లు వేస్తారు రెంట్ హౌసెస్ కోసం. ప్రతి ఒక్క ఫ్లోర్ ఓపెన్ చేసుకుంటూ పోతాం అంటే కుదరదండి అది. అదేవిధంగా ఆకాశతత్వాన్ని అక్కడ డిస్టర్బ్ చేయకుండా చేయండి. అది ఆకాశతత్వం అంటే బ్రహ్మస్థానం అంటారు యాక్చువల్గా. దాన్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి ఒక్క కార్నర్స్ ఇక్కడ కూడా మధ్యలో ఎటువంటి రాకూడదండి, గోడలు కానీ ఏది కానీ. అక్కడ మర్మస్థానాలు ఉంటాయి, ఉపమర్మలు ఉంటాయి, షణ్మర్మలు ఉంటాయి, చాలా ఉంటాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు డిస్కస్ చేయాలి, నెక్స్ట్ వీడియోలో చెప్తాం. కాబట్టి ఆకాశతత్వాన్ని అంటే బ్రహ్మస్థానం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు చిన్న గృహాలకి. జస్ట్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా కాపాడుకోవచ్చు చాలు. ఆ ప్లేస్ను ఫ్రీగా వదిలిపెట్టండి. థ్యాంక్ యూ.